నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఉత్సవాలకు భారీగా భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో శోభారాణి కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అని ఈ మధ్య గులాబీ నేతలు సహా రాజకీయ వర్గాల అభిప్రాయం. చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ల ప్రక్రియను ఖమ్మం కలెక్టర్ పరిశీలించారు. 8,000 మంది సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారని అనుదీప్ దుర్శెట్టి. స్థానిక ఎన్నికల మొదటి దశ నామినేషన్స్ ప్రారంభం. నామినేషన్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విశాఖపట్నం పాతనగరం బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా అమ్మవారికి అభిషేకము అలంకరణ చేశారు. అమ్మవారి దర్శనం కోసం చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు భారీగా తరలివచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. పసుపు నీళ్ల కలశాలు జ్యోతులతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో శోభారాణి వివరించారు. స్థానిక ఎన్నికల మొదటి దశ నామినేషన్స్ ప్రారంభమైన వేళ జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అక్కడి బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నామినేషన్స్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మార్క్ చేసి ఎవ్వరిని లోపలికి అనుమతించకూడదని, నామినేషన్స్ సమర్పించే అభ్యర్థులను ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతించాలని అన్నారు. అభ్యర్థి వెంబడి 3 వ్యక్తులను మాత్రమే అనుమతించాలని అధికారులకు సూచించారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 566 గ్రామ పంచాయతీలకు ఈ రోజు మొదటి విడతలో 7 మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, ఈ ఎన్నికల ప్రక్రియలో దాదాపు 8,000 మంది సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారని, ఎన్నికల అభ్యర్థులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, పోలింగ్కి సంబంధించి బ్యాలెట్ పేపర్లు అన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. బిఫోర్ నామినేషన్ పేరు సబ్మిట్ చేయొచ్చు. షార్ట్ ఫాల్ ఉంటే బ్యాంక్ అకౌంట్ సమర్పించి షార్ట్ ఫాల్ ఏం తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత నిన్న శుభకార్యానికి వెళ్లడానికి ధరించిన చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుపు చీర ఎరుపు ఆకుపచ్చ రంగు డిజైన్ బార్డర్ లైన్తో ఆ చీర ఉండడమే ఇక్కడ ప్రధాన అంశం. కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అని ఈ మధ్య గులాబీ నేతలు సహా రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలైతే ఆమె ముఖ్యమంత్రి రేవంత్తో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ధరించిన చీరపై అందరిలో ఆసక్తి నెలకొంది. సర్పంచ్ ఎన్నికలలో పార్టీలే లేవు కదన్న, బీసీలందరూ మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేయమని నేను కోరుతున్నా. ఏ పార్టీలు ఉన్నా బీసీలంతా జాగృత వాళ్ళే. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలి అంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టా మేయర్ జయవర్ధన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రోడ్డుపై తిరిగే జయవర్ధన్ను మేయర్ పదవిలో కూర్చోబెట్టింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే వ్యక్తి అని వీడిన నాయకులు తీవ్రంగా అందుకని ఈరోజు 4 సంవత్సరాలు మేయర్గా అధికారాన్ని అనుభవించావు, చేయాల్సినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు చేసావు. ఈరోజు పదవి పోతుందని చెప్పి ఏదో ఒక సింపతి గెయిన్ చేయాలా, ఏదో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద మాట్లాడాలని మిస్టర్ జయవర్ధన్ నేను చెప్తా ఉన్నా, అసలు నువ్వెవరు, నేనెవరు, నీ దేవురు నా దేవురు, మనం ఎక్కడ కార్పొరేటర్లు అయ్యాం, మనం ఎక్కడ మేయర్లు అయ్యాం, నువ్వు నేను ఎక్కడో పొదలకూరు, నాది నల్లబాలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కును చేర్చుకున్నాడు. నిన్ను నన్ను అవకాశం వస్తే కార్పొరేటర్ గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు. నేనన్నా నా 19వ డివిజన్ లో ప్రతి ఇంటికి 1కి 20 సార్లు తిరిగి ప్రజల కాళ్ళకు దండాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్ గా, నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది. నీకు ఆ పని కూడా శ్రీధర్ అన్న నీకు చేసిన, నువ్వు ఇందాక అంతా ఉన్నావు దేవుడు లేడు
కోటంరెడ్డి దుర్మార్గుడు, కోటంరెడ్డి సేదరెడ్డి నీచుడు అని మాట్లాడుతా ఉన్నావు. ఎస్, కోటంరెడ్డి సేదరెడ్డి దుర్మార్గుడే. రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులతో మాట్లాడుతూ వారి సమావేశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే నష్టపరిహారం రైతులకు అందిస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి కంది మండలం చేర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో జరుగుతున్న బోధనా పద్ధతులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులను సిలబస్ ఎంతవరకు పూర్తయింది, రెగ్యులర్ ప్రత్యేక తరగతులు ఎలా జరుగుతున్నాయి అన్న విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అన్ని సబ్జెక్ట్స్ ఏవి రాలేదు ఇంకా లాంగ్వేజెస్ కావాలి, సైన్స్ మ్యాథ్స్ వచ్చాయి, లాంగ్వేజ్ ఇంకా సప్లై అవ్వడం. ఎప్పుడు స్పెషల్ What is going on in your special class? Whatever is going on, please speak. What English teacher is doing in special class? డివిజన్ అండ్ సైన్స్ మ్యాథ్స్లో సైన్స్ మ్యాథ్స్లో కన్స్ట్రక్షన్స్ అభ్యాస్ దీపికలో ఉన్న క్వశ్చన్స్ చేస్తున్నారా? ఎవరైనా నింపుతున్నారా అభ్యాస్ దీపికల్లో? ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ చేయలేదు. స్పెషల్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం? రోజు అటెండ్ అవుతున్నారా? స్నాక్స్ పెడుతున్నారా మరి? లేదా ఇంకా స్టార్ట్ అవ్వలేదు? వస్తుంది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తున్నారా? కంప్యూటర్ ల్యాబ్. మరి ఇండివిజువల్ వీడియో కూడా మీరు ల్యాబ్లో చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు. 10th క్లాస్కి ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయా? సిలబస్ ఎక్కువైనా లాగింగ్ ఉందా? బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. అసైన్మెంట్స్ ఏవైతే క్వశ్చన్స్ మార్క్స్ చేస్తారు, లేదంటే ఇక్కడ కంప్యూటర్ చేసినా చేయకపోయినా ఇచ్చారు, కానీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శివజేడుతో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కాటీలు అడ్మిటిసి మట్టుపై రావోలులో మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ తనకు సమాచారం ఆందోళన కలిగించిందని, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రాంతీయ ప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నా పేరు మట్టా శైలజ. నేను రాజోల్ జెడ్పీటీసీని. నిన్నటి రోజున రాజోల్ మండలం శివకోటి గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమం పల్లె పండుగ 2.0 డిప్యూటీ సీఎం గారు అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులకి ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే మాకు లేదు. దీనికి మేము చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే రాజోల మండలం, నా సొంత మండలంలో జరుగుతున్న కార్యక్రమానికి ఒక జెడ్పీటీసీగా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అలాగే ఒక స్థానిక ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు. దీని గురించి నేను చాలా బాధపడుతూ మీ అందరికీ నేను చెప్తున్నాను. ఇది అధికార యంత్రాంగం యొక్క పొరపాట లేకపోతే కూటమి నాయకుల యొక్క పొరపాట అన్నది మాకు తెలియదు. కానీ దీన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మీరు మాకు ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరగలేదు? నిన్నటి రోజు రాజ్యాంగం అమలు పరిచిన రోజు, దాన్ని మనం అందరం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. అలాంటి రోజున రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన మా జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలకు కానీ ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ అన్న తర్వాత, ప్రభుత్వ కార్యక్రమం అన్న తర్వాత అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. దానికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఉత్సవాలకు భారీగా భక్తులు. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో శోభారాణి. కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అని ఈ మధ్య గులాబీ నేతలు సహా రాజకీయ వర్గాల అభిప్రాయం. చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ల ప్రక్రియను ఖమ్మం కలెక్టర్ పరిశీలించారు. 8,000 మంది సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారని అనుదీప్ దుర్శెట్టి. స్థానిక ఎన్నికల మొదటి దశ నామినేషన్స్ ప్రారంభం. నామినేషన్ కేంద్రాలను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.